My name is Dr. Srinivas Mamdi from Andhra Pradesh, Vijayawada. నేను బయాలజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను విజయవాడలో. మరి ఈరోజు ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2020కి చండీగఢ్ రావడం జరిగింది. ఇక్కడ మరి మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, విజ్ఞాన భారతి వాళ్ళందరూ కలిసి మరి ఆ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాదాపు మరి భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుండి మరి సైన్స్ ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇక్కడ గ్యాదర్ చేయడం జరిగింది. వాళ్ళు దాదాపు 1800 మందిని ఇక్కడ గ్యాదర్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. మరి ఇంతమందిని ఎందుకు గ్యాదర్ చేశారు అనేది మన మధ్యలో ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవ్వాలి. ఎందుకంటే ఇతర దేశాలతో పోటీ పడటానికి మరి యొక్క సైన్స్ని చిన్నప్పటి నుంచే స్టూడెంట్స్కి మరి వాళ్ళని డెవలప్ చేయడం కోసం, మరి అదేవిధంగా మరి టీచర్స్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఆ యొక్క విద్యార్థులకి వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడం కోసం, వారికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడం కోసం అనేది ఇక్కడ తీసుకురావడం అనేది జరిగింది. మరి ఇక్కడ అనేక స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నది. మరి ఇక్కడ సైన్స్ గురించి మరి పిల్లలు నేర్చుకోవడానికి, టీచర్లు నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క టెక్నాలజీని మరి డెవలప్ చేయమని చెప్పేసి ఆనాడే DRDOని ఏర్పాటు చేసిన మన APJ అబ్దుల్ కలాం గారు మరి కన్న కళలని నెరవేర్చడం కోసం మరి మన యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మరి దీన్ని మరి డెవలప్ చేసి భవిష్యత్తులో అనేక దేశాలతో పోటీ పడటానికి ఇది మంచి అవకాశంగా మనం భావించుకోవాలి. మరి ఎందుకంటే ఇటువంటి అవకాశం చాలా అరుదుగా ఉంటుంది. మరి టెక్నాలజీని ప్రతి ఒక్కళ్ళు కూడా అభివృద్ధి పరిచి అనేక మందికి ఉపయోగకరమైన వస్తువులను తయారు చేయడానికి కానీ, లేకపోతే వాటి ద్వారా మరి మ్యాన్ పవర్ తగ్గించి మరి దానికి ఆ టెక్నాలజీ ద్వారా మ్యాన్ పవర్ తగ్గించి ఆ వర్క్ని త్వరగా ఫినిష్ చేయడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి భావిస్తూ ఉన్నాను. చాలా సంతోషకరమైన విషయం. మరి ఇక్కడ నేను కూడా చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నాను. అవి నేర్చుకొని మన ప్రదేశానికి వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాను. మరి ఈ రీతిగా నన్ను ఇక్కడ పంపించిన మా హెడ్ మాస్టర్ గారికి, DEO గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నారు.